హలో ఫ్రెండ్స్, మేము ఫంక్షన్కి వెళ్ళాము అన్నాం కదా. అంటే అమ్మాయి కోసం అయితే లడ్డు కట్టేసాం ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. ఈ విధంగా మనం బయట మార్కెట్లో తీసుకుంటాం, లేదు అంటే ఆర్డర్ ఇచ్చి చేసుకుంటాం. అలా కాకుండా ఇంట్లోనే ఇలా మన చేతులతో మనం చేసుకోవాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. అలాగే టేస్టీగా రావాలంటే తప్పదండి. ఈ విధంగా బూందీ కొట్టేసాము. ఎందుకంటే పసుపు కలర్ అంటే పిండి కలర్ ఒకటి, ఆరెంజ్ అలాగే గ్రీన్ కలర్లో ఈ విధంగా బూందీ కొట్టేసాం. ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న వాటితో బూందీ కొట్టేసిన తర్వాత అంత పిండిని 2 కిలోల పిండి అండి ఇది. 2 కిలోల పిండికి 2 కిలోల కన్నా ఎక్కువ తీసుకోవాలి చక్కెరని. ఎప్పుడు మనం కేజీస్ కొద్దీ కాకుండా మనం ఏదైనా బౌల్లో కొలిచి తీసుకోవాలి. చక్కెర ఈక్వల్గా తీసుకుంటే లడ్డు టేస్ట్ బాగుంటుంది. మనకి దీనికి ముద్ర పాకం అవసరం లేదు, జస్ట్ స్టిక్కీగా అతుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు పాకం అంతా బూందీలోకి యాడ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లబడాలి. ఒక 10 నుండి 15 నిమిషాలు అలా వదిలేస్తే పూర్తిగా చల్లబడిపోతుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుతూ ఉండాలి. అలా కదిపేసిన తర్వాత పూర్తిగా చల్లబడిన తర్వాత లడ్డూలు కట్టేయాలి. ఒక 5 దాకా పెద్ద లడ్డూలు, ఒక 100 దాకా చిన్న లడ్డూలు కట్టేసాము. చాలా రుచిగా ఉన్నాయండి. మీరు కూడా ఇలానే చేస్తారా? బయట తీసుకుంటారా, లేదు అంటే ఆర్డర్ చేసుకుంటారా? కామెంట్స్ చెప్పండి ప్లీజ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.